సాధన చతుష్టయ సంపద అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఈ సాధన చతుష్టయ సంపదలో చతుష్టయం అన్నారు కనుక 4 విషయాలు ఉన్నాయి. అవి నిత్యానిత్య వస్తు వివేకం, వైరాగ్యం, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అని 4 ఉన్నాయి. అందులో ఈ నిత్యానిత్య వస్తు వివేక అనేటువంటి దాని గురించి, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ అనేటువంటి దాని గురించి చెప్పుకొని శమాధి షట్క సంపత్తి అనే దాంట్లో శమం గురించి నేను చెప్పుకున్నాం. ఇప్పుడు అందులో రెండవదైనటువంటి దమం గురించి చెప్పుకోవాలి. ఇందులో షట్క సంపత్తి అన్నారు కనుక 6 విషయాలు ఉన్నాయి. శమము, దమము, ఉపరమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని. ఇందులో శమం అంటే మనోనిగ్రహం, దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దమం అనేటువంటి దాని గురించి చెప్పుకోవాలి. అది చూడండి. దమఃకః చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహ. దమఃకః చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహ. దమః కః, దమం అంటే ఏమిటి? చక్షురాది, చక్షు అంటే కన్ను, ఆది అంటే మొదలైన, కన్ను మొదలైనటువంటి బాహ్యేంద్రియ నిగ్రహ, బాహ్యేంద్రియాలని నిగ్రహించటం. కన్ను మొదలైనటువంటి బాహ్యేంద్రియాలని నిగ్రహించటం. ఇక్కడ కన్ను అనేటువంటిది జ్ఞానేంద్రియం. ఈ జ్ఞానేంద్రియాలు మొత్తం 5 ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. ఈ 5 కూడా బాహ్యేంద్రియాలు అన్నారు. ఎందుకని బాహ్యేంద్రియాలు అన్నారు అని అంటే, ఇవి శరీరానికి బాహ్యంగా ఉంటాయి గనక బాహ్యంగా ఉన్నటువంటి విషయాల యొక్క పరిజ్ఞానాన్ని మనకి అందిస్తున్నాయి గనక వీటిని బాహ్యేంద్రియాలు అన్నారు. ఈ బాహ్యేంద్రియాలని నిగ్రహించటం, నిరోధించటం, స్వాధీనంలో పెట్టుకోవటం, దీన్ని దమం అన్నారు. కాబట్టి బాహ్యేంద్రియాలు అంటే శరీరానికి వెలుపల ఉన్నటువంటి ఇంద్రియాలు, ఈ కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు అన్నారు. పంచ జ్ఞానేంద్రియాలు అని అంటారు. ఎందుకని జ్ఞానేంద్రియాలు అన్నారంటే, ఇవి బాహ్యంలో ఉన్నటువంటి విషయాల గురించినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కన్నేమో రూపాలను గురించినటువంటి జ్ఞానాన్ని మనసుకు అందిస్తూ ఉంటుంది. ముక్కేమో వాసనలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. చెవి శబ్దాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. చర్మం స్పర్శకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నాలుక రుచుల్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ 5 ఇంద్రియాలని కూడా నిగ్రహించాలి. అలా నిగ్రహిస్తే దాన్ని దమం అంటారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే 5 ఇంద్రియాలని నిగ్రహించడం అంటే ఏమిటి అంటే, వీటిని పూర్తిగా మూసివేయటమా? ఎప్పుడైనా కన్ను పూర్తిగా మూసేసుకొని ఉండటం ఈ లోకంలో ఎవరికైనా సాధ్యమవుద్దా? ఒకవేళ పుడతానేవాడు గుడ్డోడైతే తప్ప ఎవరు కూడా ఉన్నటువంటి కళ్ళు మూసుకొని బయట ప్రపంచంలో తిరగలేరు కదా. కనుక కన్ను మూసుకోవటానికి వీల్లేదు. మరి ముక్కు మూసుకుంటేనో, ముక్కు మూసుకుంటే హాయిగా 4 కాలాల పాటు బ్రతకాల్సినటువంటి వాడు టపీమని టికెట్ తీసుకుంటాడు. కాబట్టి ముక్కు మూసుకోవటానికి వీల్లేదు. మరి చర్మాన్ని, నాలుకని ఎలా మోస్తారు? అవి మూయటానికి వెళ్ళగాదు. కానీ చెవి మూసుకోవటానికి ఎప్పుడు చెవులు 2 మూసుకొని ఏమైనా పోతామా ఎప్పుడన్నా? ఆహా, అట్లానూ కుదరదు. కనుక ఈ ఇంద్రియాలు వేటిని కూడా నిగ్రహించడం అంటే వాటిని పూర్తిగా మూత వేయటం కాదు. మరైతే ఏమిటి? వాటిని మన యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియాలని స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం చెప్పినట్టుగా అవి వినేటట్టుగా మనం వాటిని మన యొక్క అధీనంలో పెట్టుకోవాలి. బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల వైపు, వస్తువుల వైపు, భోగాల వైపు దృష్టి పోకుండా చాలా జాగ్రత్తగా ఉండటమే దమం అంటారు. అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అని అంటే బాహ్యంగా ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆ దృష్టి పోకుండా ఉండాలి. మనసు విషయాల మీదకి పోకుండా ఉండటాన్ని శమం, మనోనిగ్రహం అని ఇంతకుముందు తెలుసుకున్నాం.
అయితే ఈ మనస్సు విషయాల మీదకి పోయేటువంటి ద్వారాలే ఈ ఇంద్రియాలు. అంటే ఇంద్రియాలనేటువంటి ద్వారాల ద్వారా మనస్సు బాహ్యంగా ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల మీదకి పోతూ ఉంటుంది. ఎక్కడికైనా సరే ఈ మనస్సు అనేటువంటి దేని మీదకైనా పోయింది అంటే ఈ ఇంద్రియాల ద్వారానే. ఏదో ఒక రూపాన్ని మనసు భావిస్తున్నదంటే కన్ను దాన్ని చూచినప్పుడే. ఏదైనా సరే ఒక విషయాన్ని గురించి ఆలోచన చేస్తుందంటే చెవి ఆ శబ్దాలను విన్నప్పుడే. అందువల్ల ఇంద్రియ ద్వారాల ద్వారా ఈ మనస్సు బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. కంటి ద్వారా రూపాల మీదకు పోతుంది, చెవి ద్వారా శబ్దాల మీదకు పోతుంది, ముక్కు ద్వారా వాసనల మీదకు పోతుంది, నాలుక ద్వారా రుచుల మీదకు పోతుంది, చర్మం ద్వారా స్పర్శ సుఖాల మీదకు పోతుంది. మనం ఈ ఇంద్రియ ద్వారాల వద్దనే జాగ్రత్త పడ్డట్టయితే విషయాలనేటువంటి దొంగలు, విషయభోగాలనేటువంటి దొంగలు లోపలికి ప్రవేశించేటువంటి వీలు ఉండదు. మనస్సుని దోచుకునేటువంటి ప్రసక్తి ఉండదు. ఇప్పుడు ఎవరైనా దొంగ మన ఇంట్లోకి ప్రవేశించాలనుకో, వాడిని కనుక మనం ద్వారం దగ్గరనే కనుక నిలబెడితే ద్వారాన్ని మూసేసి కానీ, లేదా ద్వారం దగ్గర మనం కనుక ఏదైనా కర్ర చేత పట్టుకొని కానీ గట్టిగా నిలబడ్డామనుకో, ఇక ఆ దొంగ లోపలికి ఎట్లా ప్రవేశిస్తాడు, లోపల ఉన్న వస్తువులు ఎట్లా తీసుకెళ్తాడు. అదే ప్రకారంగా ఇక్కడ విషయాలు అనేటువంటి దొంగలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ విషయ సుఖాలు అనేటువంటి దొంగలు మన మనస్సులో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తుంటాయి. అయితే అవి ఎక్కడి నుంచి ప్రవేశిస్తాయి? ద్వారాల నుంచి ప్రవేశించాలా. ఆ ద్వారాలే ఈ ఇంద్రియాలు. కన్ను ద్వారానన్నా వస్తుంది, చెవి ద్వారానన్నా వస్తుంది, ముక్కు ద్వారాన వస్తుంది, నాలుక ద్వారాన వస్తుంది, చర్మం ద్వారాన వస్తుంది. అయితే ఈ ద్వారాల దగ్గరనే కనుక మనం వాటిని ఆపగలిగినట్లయితే ఇప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా లోపలికి ప్రవేశించేటువంటి అవకాశం లేదు. ఇంద్రియాలన్నీ కూడా మన స్వాధీనంలో ఉన్నట్టే. ఇక ఈ ఇంద్రియాలని మనం బయటికి పోకుండా ఆపుతున్నాం, బాగానే ఉంది. అయితే మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు పోకుండా ఉంటాయని గ్యారంటీ ఏమన్నా ఉందా? అలాంటి గ్యారంటీ ఏమీ లేదు. అందుకని ఈ ఇంద్రియాలకు కూడా మనం ఒక పని అప్పచెప్పాలి. నేను చెప్పుకున్నా మనస్సుకు ఒక పని అప్పగించాలని. ఏమని? మనస్సు భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తుండాలని. ఇప్పుడు ఇంద్రియాలు కూడా అంతే. ఇంద్రియాలు కూడా ఎప్పుడు విషయాల మీద పడకుండా, విషయ సుఖాల వెంట పడకుండా, భోగాల వెంట పడకుండా వాటిని మన యొక్క అధీనంలో పెట్టుకున్నప్పుడు ఈ ఇంద్రియాలను ఏం చేయాలంటే ఈ భగవత్ సంబంధమైనటువంటి విషయాల మీదకి మళ్ళించాలి. ఎలా మళ్ళిస్తాం? కన్నేమో భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తూ ఉండాలి, చెవేమో భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను వింటూ ఉండాలి. ఈ విధంగా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో పనిచేస్తూ ఉన్నట్లయితే, అందులో నిమగ్నమై ఉన్నట్టయితే ఇప్పుడు ఇంద్రియాలకి విషయాల మీదకి పోవటానికి కావలసినటువంటి సమయం చిక్కదు, అవకాశం రాదు. ఆ విధంగా ఇంద్రియాలని నిగ్రహించవచ్చు. ఈ విధంగా దమం, ఇంద్రియ నిగ్రహం, బాహేంద్రియ నిగ్రహం అనేటువంటి లక్షణాన్ని మనం అలవర్చుకోవచ్చు అన్నమాట. ఇక మూడవది ఉపరమం. మరి ఉపరమం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపరమః కః? స్వధర్మానుష్ఠానమేవ. ఉపరమః కః? స్వధర్మానుష్ఠానమేవ. ఉపరమః కః? ఉపరమం అంటే ఏమిటి? స్వధర్మానుష్ఠానమేవ, స్వధర్మాన్ని ఆచరించటమే. ఉపరమం అంటే స్వధర్మాన్ని ఆచరించటమే అని. అసలు నిజంగా ఉపరమం అంటే ఏమిటంటే మనసు శాంతించటం. కానీ మనసు ఎప్పుడు శాంతిస్తుందంటే స్వధర్మానుష్ఠానంలో శాంతిస్తుంది. నీ స్వధర్మాన్ని నువ్వు గనక పాటించినప్పుడు నీ మనసు శాంతిస్తుంది. స్వధర్మాన్ని పాటించక